ఫిబ్రవరి 29 ఈరోజు ఏడాది మొత్తంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఏడాదిలోనే కాదు, 4 ఏళ్లకోసారి వచ్చే ప్రత్యేకమైన రోజు ఇది. ఈ రోజును లీప్ డే అంటారు. లీప్ డే రోజు పుట్టిన వారిని లీప్ లింక్స్, లీపర్స్ అని పిలుస్తారు. సాధారణంగా ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయని అడగగానే కొంచెం ఆలోచించి 2024ను 4తో భాగిస్తే 0 శేషంగా వస్తుంది కాబట్టి ఇది లీప్ సంవత్సరం అవుతుందని చెప్తారు. మరి ఈ లీప్ సంవత్సరం ఎందుకు, అది ఎప్పటి నుంచి మొదలైంది, అదనపు రోజు ఎందుకు వచ్చిందో ఓసారి చూద్దాం. సాధారణ సంవత్సరంలో 365 రోజులుంటాయి. లీప్ సంవత్సరంలో మాత్రం 366 రోజులుంటాయి. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365 రోజులు, అంటే 2422 రోజులు అన్నమాట. అయితే 0.2422 రోజును 0.25 రోజుగా, అంటే పావు రోజుగా పరిగణిస్తే ఇలా ఏడాదికి దాదాపు 6 గంటలు మిగులుతుంది. అంటే 4 ఏళ్లకు ఒక రోజు 24 గంటలు అవుతుంది. అది మిగిలిన రోజును 4 ఏళ్లకు ఒకసారి క్యాలెండర్లో కలుపుతారు. అదే లీప్ సంవత్సరం. అందుకే సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి. లీప్ సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి. రోమ్ చక్రవర్తి జూలియన్ సీజర్ హయాంలో లీప్ సంవత్సరం మొదలైంది. జూలియన్ సీజర్ అధికారంలోకి వచ్చే వరకు 355 రోజులు వార్షిక క్యాలెండర్ ఉండేది. ప్రతి 2 సంవత్సరాలకు 22 రోజులతో మరో నెల అదనంగా వస్తుండేది. దాంతో క్యాలెండర్కు సీజన్లకు మధ్య తేడా వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని క్రీస్తుపూర్వం 46వ సంవత్సరంలో జూలియన్ సీజర్ తన ఖగోళ శాస్త్రవేత్త అయిన సోజీ జెనెస్ను ఆదేశించారు. సోజీ జెనెస్ 365 రోజులను ఒక సాధారణ సంవత్సరంగా, ఏటా మిగిలిపోయే కొన్ని గంటలు కలిపి 4 ఏళ్లకు ఒకసారి ఈ క్యాలెండర్లో ఒక రోజును అదనంగా చేర్చాలని ప్రతిపాదించాడు. అలా వచ్చిన జూలియన్ క్యాలెండర్తో లీప్ సంవత్సరం ప్రారంభమైంది. మన దేశానికి సంబంధించినంత వరకు ఫిబ్రవరి 29న పుట్టిన గొప్ప వ్యక్తి దివంగత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్లోని బరేలీలో జన్మించారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోని మహాత్మా గాంధీ, బాల్ గంగాధర్ తిలక్ తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలను ఆకర్షితులయ్యారు. నవంబర్ 1969లో కాంగ్రెస్లో చీలిక ఏర్పడడంతో మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ కాంగ్రెస్ విడిచిపెట్టి కాంగ్రెస్ ఓలో చేరారు. ఆ తర్వాత 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ప్రధాని పదవికి చౌదరి చరణ్ సింగ్, జగజ్జీవన్ రామ్ పోటీదారులు ఉన్న జయప్రకాష్ నారాయణ్ కింగ్ మేకర్ పాత్రలో మొరార్జీ దేశాయ్కి మద్దతు నిలిచారు. 1977 మార్చి 24న 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుంచి భారత రత్న, పాకిస్తాన్ నుంచి ఉత్తమ పౌర పురస్కారమైన తెహ్రీక్ ఈ పాకిస్తాన్ను అందుకున్నారు. సాధారణంగా వార్తాపత్రికలు ప్రతిరోజు వస్తుంటాయి, లేదా కొన్ని ప్రత్యేకమైన వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మ్యాగజైన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్రాన్స్లో ఓ న్యూస్ పేపర్ మాత్రం 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ప్రతి లీప్ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తూ ఉంటారు. ఈ రోజు ఫిబ్రవరి 29 కావడంతో ఫ్రాన్స్ వాసులు ఆ పత్రికను అందుకున్నారు. లా బౌగి డు సప్పర్ అనేది వ్యాంగ్యాస్త్రాలు విసిరే వార్తాపత్రిక. రోజువారీ జీవితంలో జరిగే విచిత్రాలపై సెటైర్లను ఇందులో ప్రచురిస్తూ ఉంటారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్పే నిర్వాహకులు మొదటిసారిగా దీన్ని 1980లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఫిబ్రవరి 29న విడుదల చేస్తుంటున్నారు. చివరిసారిగా ఈ పత్రిక 2020లో రాగా మళ్ళీ నేడు 12వ ఎడిషన్ను అందుబాటులోకి తెచ్చారు. 20 పేజీలుండే ఈ పత్రికలో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, క్రీడలు, సినిమాలు వంటి వాటిపై సెటైరికల్ కథనాలు, ఫన్నీ జోక్స్తో పాటు క్రాస్ వర్డ్స్ను కూడా ఇస్తారు. అయితే వాటిని సమాధానాలు మాత్రం తదుపరి ఎడిషన్లో చెబుతారు. అంటే జవాబుల కోసం 4 ఏళ్లు ఆగాల్సిందే.
ప్రతిసారి 2 లక్షల కాపీలను ముద్రిస్తారు. ఒక్కో పత్రిక ధర 4.9 యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు 440 రూపాయలు అన్నమాట. ఫ్రాన్స్కు చెందిన తొలితరం కార్టూనిస్ట్ లీ సప్పర్ కమాంబెట్ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు. ఇది ఆన్లైన్లో అందుబాటులో లేదు. నీస్ ఏజెంట్లు దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో ఇది మొత్తంగా ఫిబ్రవరి 29న లీఫ్ డే ప్రత్యేకత. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లీపర్స్కు ఐడ్రీ మీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.